రైట్ గా 6 లో డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ హ్యాట్రిక్ ఆశలకు గండి కొట్టి కమలనాథులు విజయ ఢంకా మోగించారు. 70 సీట్లకు గాను 47 సీట్లలో విజయ పతాకాన్ని ఎగురవేసింది. 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ కేవలం 22 సీట్లకే పరిమితమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, రైట్. సుమారుగా 2.5 దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఢిల్లీ పీఠంపై కమలనాథులు అయితే తమ జెండా ఎగరవేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద 70 అసెంబ్లీ సీట్లు ఉన్న ఈ ఢిల్లీ నియోజకవర్గంలో ఇప్పుడు బీజేపీ 47 సీట్లు గెలిచి సంపూర్ణ ఆధిపత్యం అయితే చెలాయించిన పరిస్థితి. దీనికి ముఖ్యంగా మూడవసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ అనేది దేశ రాజధానిగా ఉంది, చాలా ముఖ్యమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో గత 4 ఎన్నికలుగా గతంలో చూసుకుంటే 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఆప్ అయితే ఏదైతే పార్టీ కొత్తగా పెట్టిన తర్వాత 8 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఆపుని ఢిల్లీ 2 సార్లు కూడా బీజేపీ ఓడించలేకపోయింది. ఈ పరిస్థితిలో ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు, బీజేపీ పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఈ ఢిల్లీ మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందుగానే ఢిల్లీ పైన ఇటు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి సంబంధించి 3 దఫాలుగా ప్రత్యేక మేనిఫెస్టోని అయితే తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోకి అనుగుణంగా చూసుకుంటే ప్రధానంగా ఎవరైతే పేదవారు ఉన్నారో, గర్భిణీలకి 21,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అలాగే ప్రతి పేదవానికి కూడా 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్పి, అటల్ యోజన కింద ప్రతి 5 రూపాయలకి పేదవాడికి అందరూ కూడా ఆహారం అందిస్తామని చెప్పి, అలాగే క్యాబ్ డ్రైవర్లకి ప్రత్యేకమైన ఇటన్నిటి కూడా సంక్షేమ పథకాల్లో కూడా మేనిఫెస్టో ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. ఆపు చూసుకుంటే గత రెండు సార్లుగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఆపు స్కూల్స్ మీద, హాస్పిటల్ మీద ప్రత్యేక దృష్టి అయితే సారించిందని చెప్పొచ్చు. కానీ అభివృద్ధి కానీ మిగతా సంక్షేమ విషయాల పరిధిలో కొంత వెనకపడిందని చెప్పొచ్చు. ప్రధానంగా గత కొన్ని రోజుల క్రితమే ఏదైతే ఉన్నారో ఆపుకి ప్రధాన కార్యదర్శిగా జాతీయ పార్టీ స్థాపకుడుగా ఉన్న కేజ్రీవాల్ అనేక కేసుల్లో జైలుకి వెళ్ళిపోచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ లో అతనికి జైలుకి వెళ్ళి రావడం పార్టీని ఘోరంగా దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఈ పార్టీ ప్రధానంగా పెట్టిన తొలినాళ్ళలో ఏదైతే జాతీయ స్థాయిలో ఆర్టీఐ యాక్టివిస్ట్ కావచ్చు, సామాజిక కార్యకర్త అన్నా హజారేతో పాటు అవినీతికి వ్యతిరేకంగా పోరాడి పార్టీ స్థాపించిన తర్వాత కేజ్రీవాల్ క్రేజ్ చాలా పెరిగిందని చెప్పవచ్చు. ఇటు ఢిల్లీతో పాటు పంజాబ్ లో కూడా తన జెండా ఎగరవేసిన పరిస్థితి. జాతీయ స్థాయిలో కూడా జాతీయ పార్టీ కూడా రీసెంట్ గానే ఒక గుర్తింపు తెచ్చుకున్న పార్టీ. ఈ క్రమంలోనే ఆప్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలి, ఏ విధంగా గెలవాలని చెప్పి పక్కా ప్రణాళికలతోనే ఢిల్లీలో మొత్తం కూడా పావులు కదిపిన పరిస్థితి. కేంద్ర మంత్రులందరూ కూడా ఒక్కొక్క మంత్రికి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళకి క్లస్టర్ వైజ్, అలాగే బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిగా అనేక బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. గతంలో చూసుకుంటే ఓట్లు స్థాయి పెరగకపోయినా కూడా ప్రధానంగా పార్టీ అధికారులు రావడానికి 2 కారణాలు చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి నుంచి ఆపు బయటికి రావడం, కాంగ్రెస్ కూడా 7% ఓట్లు వచ్చాయి, అలాగే ఆపు కూడా సుమారుగా 40% పైన ఓట్లు వచ్చాయి. మొత్తం మీద చూసుకుంటే బీజేపీతో కన్నా కూడా కొంత శాతం అధికంగా ఓట్లు వచ్చినా కూడా ఈ సీట్ల రూపంలో రాలేదు. సీట్లు చూసుకుంటే 47 సీట్లతో 43% ఓట్లతో కమలనాథులు అయితే ఢిల్లీలో తమ జెండా ఎగరవేసిన పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అనేక దఫాలు కూడా ఓటమిని చవి చూసినా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించి ఇటు ఏదైతే ఈ కేజ్రీవాల్కి సంబంధించిన అవినీతిని బయట పెడుతూ, అలాగే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పి ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడంలో విజయం సాధించింది. ఏదైతే ప్రజలు బలంగా నమ్మారు. ముఖ్యంగా చూసుకుంటే ఓట్లు కరోనా సమయంలో సుమారుగా 20 నుంచి 30 మొత్తం మీద సుమారు 5 లక్షల ఓట్లు కలిగి ఉంది ఈ ఢిల్లీ. మొత్తం 70 సీట్లు కాను ఈ చాలా ఓట్లు కూడా కొన్ని వేల లక్షల ఓట్లు కరోనా సమయంలో బయట వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ బయట వెళ్ళిపోయిన పరిస్థితుల్లోనే అందరినీ కూడా తిరిగి వెనక్కి తీసుకురావడం, వారందరినీ కూడా ఓట్ల రూపంలో వారికి సపరేట్ గా కొందరు కార్యకర్తలకి అందరికి కూడా కొంత మంత్రులు నియమించి వాళ్ళందరూ ఓటు రూపంలో కూడా ఎంత కూడా క్రోడీకరించడంలో ఢిల్లీలో బీజేపీ అయితే సక్సెస్ అయిందని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగానే కూడా ఒక బీజేపీ మోనియా ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ మేనియా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే కూడా మరోసారి ఢిల్లీలో ఇప్పుడు ఏదైతే పీఠం బీజేపీ కైవసం చేసుకుందో ఇదంతా కూడా మొత్తం మీద నరేంద్ర మోదీ, అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ కూడా కొత్త బూస్టప్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. త్వరలోనే కూడా బీజేపీని అలాగే ఢిల్లీని కూడా అగ్రస్థాయి నిలబెడతాం, ప్రపంచంలోనే మంచి సిటీగా నిలబెడతామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.